హలో హలో సార్ చెప్పండి సార్. మా స్టోరీ చెప్పడానికి వస్తున్నాడు కుర్రోడు ఇంకా రాలేదు. సార్ పంపించండి సార్, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది సార్. రన్నింగ్లో ఉండబెట్టి ఏ బస్సు కార్ ఎక్కిరా మనం? సార్ రన్నింగ్లో అంటే ఆల్రెడీ బయలుదేరాడు సార్. సార్ నమస్తే సార్. పైప్ ఏదమ్మా? పైపు దేనికి సార్? బాత్రూమ్ క్లీన్ చేయాలంటే పైప్ ఉండాలి కదా, వెళ్ళి క్లీన్ చేయి. సార్ నేను బాత్రూమ్ క్లీన్ చేయడానికి వచ్చినాను కదా సార్, స్టోరీ చెప్పడానికి వచ్చినండి. ఓ నువ్వా? అవును సార్. చెప్పమ్మా. సార్ ఓపెన్ చేస్తే ఒక నిమిషం సార్. ఎక్కడ సార్? ఓపెన్ చేసి చేయరండి సార్ ఆర్డర్ లేకండి సార్, స్టోరీ ఓపెన్ చేస్తున్నాను. ఓహో స్టోరీ ఓపెన్ ఓపెన్ చేయమ్మా. ఓపెన్ చేస్తే హీరోకి ఒక పెద్ద కళ ఉంటుంది సార్. ఎవరు? శశికళ? కాదు సార్, డ్రీమ్ సార్. డ్రీమా? సార్ హీరో ఎలాగైనా సరే పెద్ద హీరో అవ్వాలనుకుంటాడు సార్. ఆల్రెడీ హీరో కదా బాబు, మళ్ళీ హీరో అవడం ఏంటి? అందుకే సార్ పెద్ద హీరో అన్నాను. ఓహో నీకు శాస్త్రీయతలు ఉన్నారా? మరి ఏమనుకున్నారు సార్, రైటర్లు ఊరికనే అయిపోతారేంటి సార్? హీరో వాళ్ళ ఊరోళ్ళతోటి పందెం కాస్తాడు సార్. ఏమని రాయ్, చన్నటి ఓడిపోద్దనాటి సార్. అలాగైనా సరే హైదరాబాద్కి వెళ్ళి పెద్ద హీరో అయిన తర్వాత తిరిగి వస్తానంటాడు సార్. హీరో బ్యాగ్లో బట్టలు సర్దుకొని రైల్వే స్టేషన్ పోతారు సార్. పట్లాగా చదువుకుంటే సరిపోతా? టంగ్లర్ పేస్ట్ కంచం గలాస్ ఎవడేస్తారా సార్? అవన్నీ అక్కడ కొనుక్కుంటాడు సార్. ఓహో హీరో రైల్వే స్టేషన్కి వెళ్తాడు సార్, చేతిలో ₹1 ఉండదు సార్. ఏరా ఫోన్ పేలు ఉంటాయా? కాదు సార్, పర్సులో ఉంటాయి. చెప్పు. హీరో ట్రైన్ కోసం ఎదురు చూస్తాడు సార్. 6:30 అవుతుంది, ట్రైన్ రాదు. 7:30 అవుతుంది, ట్రైన్ రాదు. 8:30 అవుతుంది, ట్రైన్ రాదు. ఎందుకు రాదురా? ట్రైన్ 9 గంటలకు సార్. 9 సార్. 9 అవుతుంది. వస్తుంది ట్రైన్ సార్. వస్తుంది. హీరో ట్రైన్ కోసం ఎదురు చూస్తాడు. ట్రైన్ వస్తుంది. స్టేషన్లో ఆగుతుంది. హీరో ట్రైన్ దగ్గర 2 అడుగులు వేస్తాడు. వెళ్తాడు, రోడ్డు దగ్గరికి వెళ్తాడు. ఇలా కాల్ వేస్తాడు, కానీ ట్రైన్ ఎక్కడు సార్. ఎందుకు ఎక్కడరా బాబు? హీరో ఎక్కాల్సిన ట్రైన్ అది కాదు సార్. అమ్మ బాబాయ్, హీరో ఎక్కాల్సిన ట్రైన్ వస్తుంది సార్. వచ్చేస్తుంది. వెళ్తాడు, ఎక్కడానికి వెళ్తాడు. బ్యాగ్ తగిలించుకుంటాడు. వెళ్తాడు. ఎక్కడ సార్? ఎందుకు ఎక్కడరా బాబు? ఈసారి హీరో డెసిషన్ మార్చుకుంటాడు సార్. ఏమని? కాలినడకలు వెళ్ళిపోదాం, ట్రైన్లోకి వెళ్తే ఛార్జీలు పొక్క అని వెళ్తాడు సార్. హీరో మండుటెండ 10 కిలోమీటర్లు నడుస్తాడు సార్. ఆగుతాడు సార్. హీరో అలసిపోతాడా? కాదు సార్, అడ్రస్ మర్చిపోతాడు. హీరోకి ఏం చేయాలో అర్థం కాదు. ఒకవైపు ఎండ బాగా ఆకలిగా ఉంటుంది. అక్కడే పక్కన హీరోని ట్యాప్లో నీళ్ళు పట్టుకుంటాడు. హీరోయిన్ అంటుంది సార్. అవును సార్. హీరో టీ దగ్గరికి వెళ్ళి హీరో ఏమంటాడు? ఎక్స్క్యూజ్ మీ అంటాడు. హీరోయిన్ ఏమంటది? చిల్లర లేదు మళ్ళీ రండి అంటది. హీరో చిచ్చి నేను అడుక్కునేవాడిని కాదు అంటాడు. హీరోయిన్ ఏమంటది? ఓ అడుక్కునేవాడే కాకపోతే అమెరికన్వా అంటది. హీరో అది కాదండి, నేను మా ఊరోళ్ళతోటి పెద్ద పందెం కాస్తాను, ఎలాగైనా సరే హీరో అవుతానని అంటాడు. మరి హీరోయిన్ ఏమంటావు? మీ ఊర్లో అద్దాలు ఉండవా? హీరో ప్లీజ్ నాకు అసలు కొంచెం అడ్రస్ చెప్పండి, హైదరాబాద్ నేను వెళ్ళిపోతాను అంటాడు. అప్పుడు హీరోయిన్ కొంచెం అడ్రస్ చెప్తే హైదరాబాద్ ఎలాగెళ్తారు, ఏ తొప్పల్లోనే సిక్కడిపోతారు. మొత్తం అడ్రస్ చెప్తాను, అప్పుడు ఎదురుకెళ్ళండి. ఓకేనండి థ్యాంక్స్ అని చెప్పి అక్కడి నుంచి హీరో అడ్రస్ తెలుసుకొని బయలుదేరతాడు. ఆయన కొనసాగిస్తాడు. 10 కిలోమీటర్లు వెళ్ళి మళ్ళీ ఆగుతాడు. హీరో ఇప్పుడు నిజంగా అడ్రస్ మర్చిపోతాడా? కాదు, ఈసారి అలసిపోతాడు. ఈ నైట్కి ఇక్కడే టెంట్ వేసుకొని పడుకొని పొద్దున్నే బయలుదేరదాం అనుకుంటాడు. టెంట్ వేసుకుంటాడు. పొద్దున్న లెగిసి మళ్ళీ పైన కొనసాగిస్తాడు. కిందకి చూస్తే కాల్ ఉండదు. కాలు మాయం. పుల్లొచ్చి తినేస్తుంది. అమ్మ బాబాయ్. అప్పుడు ఒంటికాలతోనే పైన కొనసాగిస్తాడు. పుట్టుకాలతో కొనసాగిస్తాడు రా. ఇలా కొనసాగిస్తాడు. ఓయ్ బాబు నువ్వే రా యాక్షన్ చేస్తున్నావు, నువ్వు రైడరు కదా సార్. నేను ఎలా కావాలితే ఎలా మారిపోతాను సార్. హీరో పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. పోలీస్ స్టేషన్ కింద వెళ్ళాలి, హాస్పిటల్ కదా. కాలు పోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తాడు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్ఐ గారు నేను టెంట్ వేసి పడుకొని పొద్దున్న చూసే లోపు నాకు కాలు పోయింది, దయచేసి కనుక్కుంటారా అంటారు. ఎస్ఐ ఏమంటాడు రాయ్? నీకు కాలు ఒకటే పోయింది, అక్కడ చూసావా మొండెం కూడా పోయింది, ఇక్కడ ఉంటే మొత్తం పోతాయి అంటాడు. అప్పుడు హీరో ఏం చేయాలో అర్థం కాక మూసుకొని బయలుదేరతాడు.
మళ్ళీ పైన కొనసాగిస్తాడు. పైకి చూస్తే బోర్డు ఉంటుంది, ఏమనరు హైదరాబాద్ అని ఉంటుంది. ఇచ్చాడా? కానీ హీరో ఆనందపడాడు, ఏరా ఆశ్చర్యపడతాడు. ఎందుకు ఎందుకు హైదరాబాద్ వెళ్లాల్సింది అటు 500 కిలోమీటర్లను రాసి ఉంటుంది. వెనక్కి వెళ్ళాలా? అవును సార్, ఈసారి హీరో మళ్ళీ అడ్రస్ తప్పుతాడు. ఎలా ఉంది సార్ స్టోరీ? అదిరిపోతుంది కదా? అదిరిపోవడం కాదు, బెదిరిపోయాను నేను. సార్ చెప్పండి సార్, ఈ స్టోరీ ఎప్పుడు సినిమా స్టార్ట్ చేద్దాం? ఈ సినిమా స్టార్ట్ చేస్తే మనల్ని ఎండ్ చేస్తారా? ఎంత చేయడం కాదు, ఇంకా షూట్ చేస్తాను సార్. కావాలంటే ఇంకో స్టోరీ చెప్తాను సార్. నా దగ్గర ఇంకో స్టోరీ ఉంది సార్, చెప్పమంటారా? పిచ్చి కూడా ఇంకో స్టోరీ అంటే సార్ ఇదే స్టోరీ రాజమౌళి గారు చెప్తే ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? అవతల పొమ్మన్నారు. అయితే అవతల పొమ్మన్నాడు, నేను చంపేదా సార్ ప్లీజ్ సార్, ఇంకో స్టోరీ ఉంది సార్. హీరో హెలికాప్టర్లో వస్తాడు సార్. పిచ్చి స్టోరీ చెప్పు.